సో హ్యాపీ బర్త్డే తల్లి. రైట్. ఆర్టీవీ ప్రేక్షకుల తరపున అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి అపవాదులు ఏవైతే వచ్చాయో, నిందలు కావచ్చు, ఇవన్నీ తొలగిపోవడానికి ఈరోజు ప్రజలకి ఏవైతే మీ మీద ఉన్నట్టు అవన్నీ తొలగడానికి ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ మీ పుట్టినరోజు వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా జరపడానికి ఏ అంశం దోహదపడింది? మేము ముందు నుంచి క్లియర్గా ఉన్నాం, ముందు నుంచి నిజాయితీగా ఉన్నాం, ముందు నుంచి ప్రజలు మా పక్షాన ఉన్నారు. మా నిజాయితీ మమ్మల్ని గెలిపించింది. మా ప్రజలు, మా అభిమానులు మమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు. వాళ్ళ అభిమానమే మమ్మల్ని కూడా ఇలా తీసుకువెళ్తుంది. ఎందువల్ల మాత్రం ఈ వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా జరిపించాలని మీ డిమాండే, లేకపోతే ఆయన మీకు ఇచ్చిన గిఫ్ట్? లేదు, అతను నాకు ఇచ్చిన గిఫ్ట్. ఇందులో డిమాండ్స్ ఏమీ లేవు. అది శ్రీనివాస్ గారు నేను వద్దన్నా కూడా నా కోసం ఈరోజు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో అది అతను నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈరోజు. చూస్తే కనుక మీ జీవితంలో, వివాహ జీవితంలో కావచ్చు, విద్యార్థి జీవితంలో కాదు, ఇదొక మలుపు రాని రోజు, ఒక బర్త్డే, మరువులాని బర్త్డే అనుకోవచ్చు. 100% అనుకోవచ్చు. నా లైఫ్లో ఇదొక మెమరబుల్ డే అనుకోవచ్చు. ఎందుకంటే మా సార్కి ఇష్టమైన ప్రజలు, మా అభిమానుల మధ్యన చేసుకోవడం అనేది మేము చాలా మెమరబుల్ డేగా ఫీల్ అవుతున్నాను.